సిటీ కేబుల్. తాండూరు పట్టణంలోని పలు అక్రమ కట్టడాలపై ప్రజావాణిలో నాయకుల ఫిర్యాదు. తాండూరు పట్టణంలో కొనసాగుతున్న సర్వే నంబర్ 130, 135 తదితర నిర్మాణాలపై ప్రజావాణిలో కొందరు నాయకులు ఫిర్యాదులు అందజేశారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు, బీజేపీ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, కౌన్సిలర్ కిరణ్ సర్వే నంబర్ 135 ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయని ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 130లో ఉన్న 35 గుంటలు కబ్జాకు గురై అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారని యాలాల మండలం బషీర్మియా తాండా మాజీ సర్పంచ్ నాయక్ తాండూరు ఆర్డీఓకు ఫిర్యాదు అందజేశారు. నమస్కారం. తాండూరు నడిబొడ్డున పట్టణంలోని 28వ వార్డులో సర్వే నంబర్ 135లో గత 10 రోజుల నుంచి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అది కూడా వితౌట్ ఎనీ కన్సెంట్, ఇల్లీగల్గా మున్సిపాలిటీ కానీ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కాబట్టి వెంటనే దానిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రజావాణిలో ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను నాగారం మల్లేశం, 28వ వార్డు కౌన్సిలర్, బీజేపీ ఫ్లోర్ లీడర్, పట్టణ అధ్యక్షుడిని, అదేవిధంగా 23వ వార్డు కౌన్సిలర్ అంతారం కిరణ్ గారితో కలిసి ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా మేడం గారు కూడా ఇమ్మీడియట్లీ సంబంధించిన శాఖకు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా వర్క్ ఆపేసేయాలని చెప్పేసి కూడా చేయడం జరిగింది. కాబట్టి వెంటనే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ తాండూరులో చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి మీద సానుకూలంగా స్పందించాలని మొన్ననే అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్లో కూడా మేము ఇవ్వడం జరిగింది కంప్లైంట్. అక్కడ కూడా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్లు కూడా కాపాడే బాధ్యత మాపై ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు మిత్రు. ఈరోజు ప్రజావాణిలు కాబట్టి ప్రజావాణిలో మన ఏదైతే ఆర్డీఓ మేడం అనిత మేడం ఉందో ఆ మేడంకి సర్వే నంబర్ తాండూరులో ఏదైతే 130 ఉందో 36 గుంటల భూమి ఆడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. కాబట్టి దాన్ని ఆపాల్సిందిగా మేడంకి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా యాలాల్లో ఏదైతే మా ల్యాండ్ సర్వే నంబర్ 64/1లా ఏదైతే పట్టా భూమి ఉందో దాన్ని కిరణ్ కుమార్ డిప్టీ ఎంఆర్ఓ ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్ అంటున్నాడో ఒక 5 వారాల నుండి అంటే 5 ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది. అయినా ఇంతవరకు ఏ ఆఫీసర్లు స్పందించలేరు. ఆర్డీఓ మేడం దాని మీద స్పందించి డిప్టీ గారితో మాట్లాడితే నేను అది రిపోర్ట్ పంపిస్తాను అన్నాడు. ఒకవేళ రిపోర్ట్ పంపించకుంటే మేము ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ప్రజావాణిలో కలెక్టర్ సార్కి ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన మీద సస్పెండ్ చేస్తారా ఏం చేస్తారనే చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఆయన 70,000 డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా డిప్టీ ఎంఆర్ఓని ఎంక్వైరీ చేసి అది పట్టానా అసైన్మెంట్ ల్యాండా దాని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా అది రిజిస్ట్రేషన్ చేసే విధంగా మన కలెక్టర్ కానీ ఆర్డీఓ మేడం గారిని కోరుకుంటున్నాను. ఏదైతే ఫేక్ వీఆర్ఏ ఏదైతే వాళ్ళ తండ్రి వీఆర్ఏ ఉన్నాడంట అతని స్థానంలో అతను ఉన్నాడు. అంటే తండ్రికి కనీసం 4 కుమారులు ఉంటారు. కాబట్టి వాళ్ళు 4 ఉన్నారంటే అందులో ఒక ఆయన వచ్చి నేను ఖచ్చితంగా నేను వీఆర్ఏని అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఖచ్చితంగా నేను ఆర్డీఓ మేడం గిట్ట కంప్లైంట్ ఇచ్చిన ఆడ ఖచ్చితంగా తీసేసేయాలి. లేకుంటే చీటింగ్ కేసు కింద రేపు ఖచ్చితంగా నేను యాలల్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతని మీద ఫిర్యాదు చేసి చీటింగ్ కేసు ఎవరైతే పెట్టుకున్నారో ఎంఆర్ఓని కానివ్వండి డిప్టీ ఎంఆర్ఓ కానివ్వండి ఎవరు అతను అయితే పెట్టుకున్నారో ఇమీడియట్లీగా ఆయన తీసేసేయాలి. వాళ్ళ ప్లేస్లో వాళ్ళ ఆయనను పెట్టాల్సిందిగా కోరుచున్నా. ఏదైతే ఫేక్ వీఆర్ఏ ఉన్నాడో శ్రీనివాస్ని అతన్ని ఖచ్చితంగా ఇమీడియట్లీ తొలగించాలి. మేడం గిట్ట మాట్లాడింది ఖచ్చితంగా నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దంటే ఆయన ఎంఆర్ఓల కంటే ఎక్కువగా మొత్తము ఆయనకు పైసల మీద ఆశ ఉంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇమీడియట్లీ తొలగించాల్సిందిగా కోరుచున్నాను.